Audio Jungle. తలుపేసి సరిపోదు తలుపేసి తలుపులా ముందుగా మంగళగిరి పట్టణ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. రేపు ఉదయం 6 గంటలకి మిద్ది సెంటర్లో మన అనిల్ గారి ఆఫీసుగా సందులో మన వినాయక కదండి మిద్ది సెంటర్ ఓకే బత్తి సార్ మంగళగిరి పట్టణ ప్రజలకు మంగళగిరి రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి తరఫున వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. అదేవిధంగా రేపు ఉదయం 6 గంటలకి మిద్ది సెంటర్లో వినాయక ప్రతిమ, ఒక బ్యాగు, పుస్తకము పంపిణీ చేయటం జరుగుతుందండి. దీనికి ముఖ్య అతిథిగా మంగళగిరి పట్టణ సిఐ వినోద్ కుమార్ గారిని ఆహ్వానించడం జరిగింది. వారు కూడా వస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మన మంగళగిరి ప్రజలందరూ వచ్చి వినాయక ప్రతిమలని, పుస్తకాలను తీసుకొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. ఎన్విరాన్మెంటల్ సపోర్ట్ అనేది రోటరీ 7 ఫోకస్ ఏరియాస్లో ఒకటని మీ అందరికీ తెలిసిందే. ఈ పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత. అంతేకాకుండా ఈ రకరకాలైనటువంటి కెమికల్స్తో చేసినటువంటి ప్రతిమలకి పూజార్హత ఉండదు. కానీ ఈ విషయం తెలియక చాలామంది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ రకరకాలైనటువంటి హానికరమైనటువంటి కెమికల్స్తో చేసినటువంటి ప్రతిమలకి పూజ చేస్తూ ఉంటారు. మట్టితో చేసినది, లేదంటే పసుపు, లేదంటే ఈ గోధుమ పిండి లాంటి పదార్థాలతో చేసినటువంటి ప్రతిమల్ని మాత్రమే పూజించాలని ఈ శాస్త్రం తెలిసినటువంటి పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ విషయాలని దృష్టిలో పెట్టుకొని రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయాలి అనే ఉద్దేశంతోనూ, అంతేకాకుండా ఈ విషయం పట్ల ప్రజలకి సరైన అవగాహన కల్పించాలి, మట్టి వినాయకులను మాత్రమే పూజించాలి అనే విషయం పట్ల ప్రజలందరూ కూడా వాళ్ళ యొక్క దృష్టిని సారించి దాన్ని ఫాలో అవ్వాలనే ఉద్దేశంతో రేపు మార్నింగ్ పండగ రోజు మార్నింగ్ 6 o'clock నుంచి మిద్దె సెంటర్లో ఒక 3000 క్లే గణేష్ ఐడల్స్, ఇవేంటంటే డిజాల్వబుల్ క్లేతో తయారు చేయబడినవి, చాలా అందంగా ఉండేటువంటి ప్రతిమల్ని మా ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు అండ్ సెక్రటరీ మురళి గారు, ట్రెజరర్ వడ్లమూడి శ్రీనివాస్ గారు, వీళ్ళందరూ చాలా అందంగా ఉండేటువంటి ప్రతిమల్ని సేకరించారు. వీటిని ప్రజలందరూ కూడా వీటిని తీసుకొని ఇలాంటి మట్టితో తయారు చేసినటువంటి ప్రతిమలను మాత్రమే పూజించి పర్యావరణ పరిరక్షణలో తమ వంతు పాత్ర పోషించాలని చెప్పేసి రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి నుంచి అందరికీ కూడా వినతి. థ్యాంక్ యూ. మంగళగిరి ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఆధ్వర్యంలో రేపు ఉదయం 6 గంటలకు వినాయక ప్రతిమల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. 3000 విగ్రహాలు పంపిణీ చేయడం జరుగుతుంది. కావున అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము.